నారాయణ గారు ఇంతకుముందు వచ్చి మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్తామని చెప్పని అన్నారు. మళ్ళీ మా దగ్గరికి నారాయణ గారు వచ్చింది లేదు, ఏమీ లేదు. ఆల్రెడీ మా ఊళ్ళో కంప్యూటర్లు దానికి సంబంధించి మొత్తం ఆఫీస్ తీసుకున్నారు. మాకు తెలిసింది ఏంటంటే అసలు ఈ భూములు రైతులువా లేదంటే గవర్నమెంట్ అని అర్థం కావట్లేదు. అసలు మా భూముల మీద వాళ్ళ పెత్తనం ఏంటో, మరి మేము చెప్పింది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు మేము కొన్ని చెప్పాము, మాకు ఇది కావాలని చెప్పని. మాకు ఎకరానికి 1600 గజాలు కావాలి, అట్లానే రుణమాఫీ కావాలి, సక్రమంగా ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుకి కూడా వీధి పోట్లని, దక్షిణం బజార్లని చెప్పని ఉన్నాయి. ఈ రోజు కూడా వాళ్ళకి ఎటువంటి జరగలేదు. అసలు ఇవాళ కూడా సిఆర్డీ చుట్టూ తిరుగుతున్నారు. అసలు అలాంటివి జరగకుండా మంచిగా ప్లాట్లు ఇవ్వాలని చెప్పని మేము చెప్పున్నాము. కానీ ఈ రోజు కూడా అసలు మా దగ్గరకు వచ్చి ఇది మీకు ఇలా చేస్తామని చెప్పని చెప్పలేదు. మాతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఆఫీసులు పెడుతున్నారు. మొత్తం అంతా ఇది చేసాం, మీకు ఆఫీస్ ఓపెనింగ్ పలానా 3వ తారీఖు అని చెప్పన్నారు. మళ్ళీ ఈ రోజు కాదు, మళ్ళీ 7వ తారీఖు అని చెప్పని అంటున్నారు. పరిస్థితి వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మేము వాళ్ళతో మాట్లాడి అప్పుడు మేము చెప్తాం. మళ్ళీ ఒకసారి వచ్చారండి, మీది భూ సమీకరణ తీసుకుంటున్నాము, మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పానంటే చెప్పాము. సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అవి అని చెప్పని అన్నారు. మళ్ళీ రాలేదు. ఇంకా డైరెక్ట్గా ఆఫీసులకే ఓపెన్ చేస్తున్నారు. ఇక అది గ్రామ సభ ఎటువంటివి పెట్టలేదు. పారంబాగలో ఇల్లు వేసుకున్నాం. ఇల్లు వేసుకుంటే ఇల్లు గోల దోశారు, ఒక 20 ఇల్లు. ఏం చేశారు? ఏం చేయలేదు. ఇప్పుడు ఏదైనా మళ్ళీ వేసుకుందామంటే ఇల్లు ఇస్తామంటున్నారు, ఎలగబెట్టాం. మరి ఇస్తే మంచి పనే బాగానే ఉంటుంది మా బోడి పేదలకి. మరి నాకు ఇల్లు లేదు. వండిల్లు పిల్లలు రాపించుకున్నారు, నాకు ఇల్లు లేదు. వండిల్లు మా నాన్న పేరు ఉంటే మా నాన్న పేరుతో పిల్లలు మలుపుకున్నారు, నాకు లేదు. నాకు లేదని అప్లికేషన్ పెట్టా. ఇస్తే మంచిదే బాగానే ఉంటుంది చెప్పుకుంటాం. అది మాకు కావాల్సింది.